తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గేట్ల పంచాది ఇకపై ఉండకూడదు అనే ఉద్దేశంతో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన రెవెన్యూ పోర్టల్ అయిన భూభారతి చట్టం ప్రకారం కొత్తగా 3844 మంది లైసెన్స్డ్ సర్వేలను అయితే నియమించింది. ఈ లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రతి మండలానికి 4 నుంచి 6 మంది అయితే రానున్నారు. దీని ద్వారా ప్రతి ఒక్క భూమికి సంబంధించి సర్వే మ్యాప్ అయితే కంపల్సరీ చేశారు. భూభారతిలో మీరు గనక మీ యొక్క భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీ భూమికి సంబంధించి సర్వే మ్యాప్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఈ సర్వే మ్యాప్ ఉంటేనే భూమి అయితే రిజిస్ట్రేషన్ అవ్వడం జరుగుతుంది. ఈ సర్వేలకు సంబంధించి ఇప్పటికే వారి యొక్క ఫీజులను ఖరారు చేయడం జరిగింది. మరో 3000 మంది ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు. వాళ్ళ యొక్క ట్రైనింగ్ అనేది పూర్తయిన తర్వాత వాళ్ళు కూడా డిసెంబర్ లో వచ్చి యాడ్ అవుతారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వెబ్సైట్ ద్వారానే మీరు సర్వేకు సంబంధించి పేమెంట్ అనేది చేయవచ్చు. అలాగే మీ యొక్క సర్వే స్టేటస్ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ సర్వే యొక్క ఫీజులు ఎంత, ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకోవాలి అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి రైతు ప్రస్థానం అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ లో ఈ పేజీ రావడం జరుగుతుంది. ఈ పేజీలో మీరు లైసెన్స్డ్ సర్వేయర్స్ అని సెర్చ్ చేస్తే ఈ ఆర్టికల్ అయితే మీకు రావడం జరుగుతుంది. మీరు ఈ ఆర్టికల్లో లైసెన్స్డ్ సర్వేస్ వెబ్సైట్ ఏంటి, వారి యొక్క ఫీజులు ఎంత అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇలాంటి విషయాల కోసం ఇప్పుడే మన పేజీని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.